హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మనం రాస్తూ ఉంటాము. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుని అవునా కదా. సో ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. అనౌన్స్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనము హాల్ టికెట్స్ అనేది ఎక్కడ కూడగొట్టుకుంటాము. ఎందుకంటే మనం రిజల్ట్ చూసుకోవాలంటే ఖచ్చితంగా హాల్ టికెట్స్ నెంబర్తోనే కదా చూసుకునేది, టీఎస్పీఎస్సీ ఐడితోనే కదా చూసుకునేది. సో టీఎస్పీఎస్సీ ఐడి నెంబర్ మనం మర్చిపోయినా, మన దగ్గర ప్రూఫ్ లేకపోయినా, హాల్ టికెట్ మర్చిపోయినా, మన దగ్గర ప్రూఫ్ లేకపోయినా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాకు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యారంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేర్చుకోవచ్చు. రైట్, చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈ పేజీకి వచ్చేసేయండి, దాన్ని క్లిక్ చేసి. ఓకేనా. సో ఇక్కడ మన ఫోన్లో అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్టాప్ అని కనబడుతుంది కదా, ఈ డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కంప్యూటర్లో ఏ విధంగా వర్షన్ మనకు కనబడుతుందో ఆ విధంగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీకు 1 టైం రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, సెలక్షన్ లిస్ట్ కావచ్చు, అన్నీ కనబడతాయి. ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ లిస్ట్, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి, ఓకే, నో యువర్ హాల్ టికెట్, డౌన్లోడ్ సబ్మిషన్ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు విత్ సిలబస్తో సహా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి. సో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొందరికి మాడిఫికేషన్ చేసే టైంలోనో లేదంటే ఇట్లాంటి జాబ్ అప్లికేషన్స్ పడ్డప్పుడు టీఎస్పీఎస్సీ ఐడి అనేది మర్చిపోతుంటారు. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. సో ఓకే. సో రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా గుర్తు లేకుండా సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ అనండి. కింద టీఎస్పీఎస్సీ ఐడి అనేది విత్ మీ పేరుతో సహా వచ్చేస్తుంది, నెంబర్ 1. ఓకే. సో నెంబర్ 2 వచ్చేసి నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో మనం ఎగ్జామ్స్ రాస్తుంటాం, టీఎస్పీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఎక్కడో పోగొట్టుకుని రిజల్ట్ వాడు అనౌన్స్ చేసేసరికి మనకు హాల్ టికెట్ అనేది గుర్తుకుండదు, హాల్ టికెట్ నెంబర్. ఓకే. సో ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఇదే పేజ్కి వచ్చి, సో ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4కి సంబంధించింది అనుకోండి రిజల్ట్, ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్ ఎక్కడుందో చూసుకోండి. ఓకే. సో జాగ్రత్త, ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా మీకు మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో దానికి సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నా, గ్రూప్ 4 ఇదిగోండి, ఎగ్జాక్ట్ గ్రూప్ 4 వచ్చేసింది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి అనేది మనం మెన్షన్ చేసి తీసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోండి, గెట్ డీటెయిల్స్ అనండి. విత్ మీ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నెంబర్తో సహా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఫామ్స్, నెంబర్ 3. ఓకే. ఏదైనా టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి కదా. సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇంకా ఉమెన్స్ సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించి రకరకాలుగా వేస్తుంటాడు కదా. దానికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ మనము మొబైల్లో కొందరు చేసుకుంటారు, ప్రింట్ అనేది ఒక్కొక్కసారి రాదు. ఓకే. అట్లాంటప్పుడు మీరు ఇట్లా నోటిఫికేషన్కి సంబంధించిన జూనియర్ లెక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ చేసేసండి. ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి ఎంట్రీ చేయండి. ఓకే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేయండి. ఇక్కడ కనబడేటువంటి క్యాప్షన్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అనండి. మీకు దానికి సంబంధించిన సబ్మిషన్ చేసిన హాల్ టికెట్ అనేది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు గ్రూప్ 4కి సంబంధించిన చాలామంది హాల్ టికెట్ నెంబర్ తెలియదు. నిన్ననైతే ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో చాలామందికి షేర్ చేస్తే సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.